రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ రహదారి సర్వేను రైతులు అడ్డుకున్నారు. నోటీసు ఇవ్వకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఎందుకు వస్తున్నారని అన్నదాతలు నిలదీశారు. సాగు భూమి లాక్కుంటే తామెలా జీవించాలని గిరిజన రైతులు ప్రశ్నించారు. మా పొలాలు మాకు కావాలి అని నిలదీంచడంతో అధికారులు వెనుతిరగాల్సి వచ్చింది. గిరిజన రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని నుచ్చుగుట్ట తండా, సాకిబండ తండాలో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ సర్వేను గిరిజన రైతులు అడ్డుకున్నారు. మా పొలాలు మాకు కావాలి అని నినదించడంతో అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూర్, కర్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డును అనుసంధానం చేస్తూ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఆయా తండాల్లో భూ సర్వే చేసేందుకు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, షాద్నగర్ ఏసీపీ రంగస్వామి అధికారులు రాగా రైతులు పొలాల్లో బైఠాయించారు. వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన, జై జవాన్ జై కిసాన్, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, మా భూములు మాకు కావాలని నినదించారు. దీంతో అన్నదాతలకు నచ్చజెప్పేందుకు ఆర్డీఓ ప్రయత్నించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను గుర్తించేందుకు మాత్రమే ఎంజాయ్మెంట్ సర్వే చేపడుతున్నామని, రైతులను గుర్తించి గ్రామ సభ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. 490 ఎకరాలు గుర్తించామని, 1.5 కిలోమీటర్లు మాత్రమే సర్వే చేయాల్సి ఉందని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. మాకున్న కొద్దిపాటి భూములను లాక్కుంటే ఎలా బతకాలి? పట్టణాలకు పోయి రిక్షాలు తొక్కాలా? కంపెనీల్లో జీతాలు ఉండాలా? మా గోసను అర్థం చేసుకుని మా భూములను లాక్కోవద్దని అధికారులను వేడుకున్నారు. భూములను బలవంతంగా లాక్కుంటే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బిడ్డలం ఇక్కడ ఉన్న వాళ్ళము, వాళ్ళ పొలాలు పోతున్నాయి, వాళ్ళు కడుపు మంటతో ఉన్నారు. రైతులకు సమాచారం లేకుండా ఒక దొంగలాగొచ్చి రైతు పొలంలో సర్వే చేయడం అనేది కరెక్ట్ కాదు. మా డిమాండ్స్ ఏంటంటే సంబంధిత ఆఫీసరు ఆర్డీఓ గారు రావాలి, ఇక్కడ రావాలి, తండలో రావాలి, తండకు వచ్చి రైతులతో మాట్లాడాలి, రైతు నొప్పించి స్వచ్ఛందంగా మీరు ఏదో గ్రీన్ ఫీల్డ్ రోడ్ చేస్తాంటారో రైతు ఒప్పుకుంటేనే మీరు సర్వే చేయాలి. అంతవరకు ఏ ఒక్క ఆఫీసర్ కూడా రైతు పొలంలో కాలు పెట్టొద్దు మా డిమాండ్. ముఖ్యమంత్రి మా ప్రాంతం వ్యక్తి అయ్యాడు, మా ప్రాంతం బాగుపడుతుందని అనుకున్నాం, కానీ మా జీవితాల్లో పెద్ద బండరాయే వేసిండు అని అన్నదాతలు వాపోయారు. సర్వేను వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు వెనుదిరిగారు.